భారత్ మాతా కి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని భారతీయ జనతా పార్టీ రూరల్ సదాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ నెల 29వ తారీఖున మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పర్యటన సందర్భంగా మన మొట్టమొదటిసారిగా రాయలసీమలోని కడప జిల్లాకు ఆయన నూతన పర్యటన ఉంది. ఆ పర్యటన కార్యక్రమాన్ని ఆ కడప జిల్లా అనంతరం ముగించుకొని మన కర్నూలు పార్లమెంటులో వాళ్ళు అడుగు పెడుతున్నారు. వారికి ఆదోని భారతీయ జనతా పార్టీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో భారీ ఎత్తున ఘన స్వాగతం పలికి, వారి రాకతో భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహం, వారి రాకతో భారతీయ జనతా పార్టీ ఈ కర్నూలు పార్లమెంటు పరిధిలో విస్తరిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం అనునిత్యం తప్పించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి అధ్యక్షులు కావడం అనేది కార్యకర్తకు దక్కిన గౌరవం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కానీ మరి గతంలోనే నిన్న రోజున ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో సుమారుగా 5,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి మేము తరలి వెళ్తున్నాం. వారి రాకతో ఖచ్చితంగా ఒకవైపు కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీని మరి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మన రాయలసీమకి అనేకమైన నిధుల ద్వారా ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అలాగే మన నియోజకవర్గంలో ఈరోజు మన ఎమ్మెల్యేగా అనంతరం వారు గ్రామీణ ప్రాంతంలో సుమారుగా 75 సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో మనం ఎన్ఆర్జీఎస్ కింద నిధులతో వేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం మన మండలానికి కోట్లాది రూపాయలు నిధులు ఇస్తే అప్పటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి నిర్లక్ష్యంతో ఆ నిధులను సక్రమంగా మరి వాళ్ళు వినియోగించుకోకుండా ఈరోజు మన మండలంలో త్రాగునీరు సమస్య ఎద్దుడిగా ఉందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రజల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే రానటువంటి యువతరానికి భారతీయ జనతా పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. యువతరం మరి జీరో బడ్జెట్ రాజకీయాలు చేయాలంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రస్తుతం రాజకీయాల్లో ధనము ఈరోజు కులం పిచ్చి ద్వారా ఈ విధంగా మరి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఒక క్రమశిక్షణతో ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో వారికి సముచిత గౌరవం దొరుకుతుంది. ఎంతటి స్థాయికైనా ఎదిగే అవకాశం ఉంది ఒక బీజేపీ పార్టీలో మాత్రమే. దానికి ఉదాహరణగానే అనేక మంది ఈరోజు మన దేశ ప్రధాని గారు, వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, వీళ్ళంతా వీరి కుటుంబం వైపు ఏ రాజకీయ వారసత్వ రాజకీయాలు లేవు. వీళ్ళు సామాన్య మాలాంటి కార్యకర్తలు కష్టపడి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మరి బతికిన వాళ్ళు, అంచెలంచెలుగా ఎదిగిన చరిత్ర ఒక బీజేపీ మాత్రంలో ఉంది. మిగతా రాజకీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు డబ్బుంటే రాజకీయంగా ప్రోత్సహిస్తారు తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీలో అలాంటి సిద్ధాంతాలు లేవు. పేదరికంలో పుట్టిన వ్యక్తి అయినా సరే నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం, ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం మన నమ్మిన సిద్ధాంతం ముందుకు తీసుకెళ్తే మనకి మంచి అవకాశాలు కల్పిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. కావున నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మనమందరం కలిసిమెలిసి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాగే వారి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పర్యటనను దిగ్విజయంగా చేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని, కూటమి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు,
ఆదోని రూరల్ భారతీయ జనతా పార్టీ సదాపురం మండల అధ్యక్షులుగా తెలియజేస్తున్నాను.